రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 3వ వచన భాగం చదువుకుందాం. చూడండి, సర్పము అమ్మా తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు యందున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లాగైనా సరే తొలగిపోవాలేమో అని భయపడుచున్నాను. పౌలు భయం చూశారండి. మీరు అందరూ కూడా దేవుని మార్గములో ఉన్నారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క గొప్పతనము తెలుసుకున్నటువంటి వారు. మీరు ఒక చక్కని ఆత్మీయ క్రమములో కొనసాగుతున్నారు. కానీ అపవాది అయినటువంటి సాతానుడు మొట్టమొదట అవ్వను కుయుక్తితో, వాడి కుయుక్తితో అవ్వను మోసపరిచినట్లు, ఒకవేళ మిమ్మును కూడా మోసపరిచి మీరున్న సరళత అంటే ఒక చక్కని మార్గములో మీరున్నారు, ఆధ్యాత్మిక మార్గములో, ఒక విశ్వాస మార్గములో ఉన్నారు, ఒక భక్తి మార్గములో ఉన్నారు, ఒక సంఘ క్రమములో ఉన్నారు. ఎక్కడ తప్పిపోతారేమో అపవాది యొక్క ఆలోచనను బట్టి నేను బాధపడుచున్నాను అని పౌలు చెప్తున్నాడు. ఈరోజు నేను కూడా అదే మొత్తుకుంటున్నా, నేను కూడా బాధపడుతున్నా. అక్కడికిక్కడ పరిగెత్తారు. ఎందుకని? వాడు పడేసాడు, ఈడు పడేసాడు, పరిగెత్తున్నారు. ఎందుకు మీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటారు? సాతాను వాడు చేసేదన్నీ, వాడు చెప్పేవి కూడా దైవీకమైన మాటలే. లోకంలో చెప్పడు, మీకు దైవ సంబంధమైనవే బైబిల్లోనే చెబుతాడు. నీకు ఒక మంచి నిజమే కదా అని ఒక సందేహాన్ని క్రియేట్ చేస్తాడు. నువ్వు అప్పుడే ఎప్పుడో ఆత్మీయతలో పతనం అయిపోయావు అని అర్థము. వెళ్ళాల్సిన అవసరంలా. వాళ్ళు పడేస్తున్నారండి, ఇట్టంటే పడిపోతాడు, ఇట్టంటే పడిపోతున్నాడు. ఆత్మ అండి, ఆత్మ వచ్చేసిందండి. వచ్చింది ఆత్మ. నీకు మాట చెప్పనా, సబ్జెక్ట్ కాదు కానీ అవసరం వచ్చిందో చెప్తున్నా. యెహెజ్కేలు గ్రంథములో, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదువు. అందరూ తీయాలి, మీకు కనువిప్పు కలగాలి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. నరపుత్రుడా, చక్కగా నిలువబడము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. చాలండి. ఇప్పుడు చెప్పండి, ఆత్మ మనలోకి వస్తే ఏమవుతాం మనం? మాట్లాడరా? నిలబడతారా? పడిపోతారా? ఆత్మ మనలోకి వస్తే గంతులు వస్తారా? నిలబడతారా? చెప్పాలి. ఇది కాదు. ఆత్మ అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆత్మ మనలోనికి వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? నిలబడతాం. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఆత్మ వస్తే పడిపోయింది, ఆత్మ వచ్చేసింది, పడిపోయింది, ఆత్మ వచ్చింది, ఎగురుతుంది, గంతులు ఆత్మ వచ్చింది. ఆయనకి వచ్చింది, ఆయనకి వచ్చిందండి. దేవుడు నిలబెడుతుంటే మీరు పడబడుతున్నారు. అది నిజమైన ఆత్మ. ఇప్పుడు మేడగదిలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మేడగదిలో అపోస్తులు, ఆ శిష్యులందరూ కూడా కలిసి, అనేక మంది కలిసి ఏం చేశారు? బిగ్గరగా మాట్లాడాలండి. మీరు నోళ్ళు తెరవాలి. ఏం చేశారు వాళ్ళు అక్కడ? అంతకుముందు ఏం చేశారు? ప్రార్థన చేశారు. అర్థమవుతుందా? కనిపెట్టి ప్రార్థన చేశారు, కనిపెట్టి ప్రార్థన చేశారు. మనకు ఎలాగానే వచ్చేస్తుంది. ఏమని చెప్తుందమ్మా? ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో.